హలో అండి. వెల్కమ్ టు శ్రీ సాన్వి వ్లాగ్స్. సో, మల్లెపూలు ఇంత అందంగా అల్లుకోవడం ఎంత ఈజీయో మీకు చూపియాలనుకుంటున్నాను. నేనైతే స్టార్టింగ్ ఒక 4, 5 అల్లాను. చివరి వరకి చూపియలేదు. అలాగే కంటిన్యూగా అల్లుకోవాలి. ప్లీజ్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కేవలం ఒక 4, 5 అల్లాను. నాకు ఈ వీడియో కొంచెం చేస్తుంటే డిస్టర్బెన్స్ కనిపించింది. ఒక 5 అల్లి మిగతావి ఎండింగ్ పెట్టేశాను. కానీ ఇలాగే మొత్తం మాలంతా అల్లుకోవాలి. అలాగే పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడే అల్లితే మనకి ఈజీగా ఉంటుంది. సో, నేను అల్లే పువ్వులు మాత్రం నేను అల్లేటప్పుడు విప్పుతున్నాయన్నమాట. సో, ఇలా విప్పే టైంకి కాకుండా ఇంకొంచెం మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపితే మనకు అల్లేటప్పుడు ఈజీగా ఉంటది. అంటే నాకొచ్చు కాబట్టి నేను ఈజీగానే అల్లాను. కాకపోతే రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాస్త మొగ్గలుగా ఉన్నప్పుడే అల్లితే వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో, ఇలా ముళ్ళు వేయడం అనేది స్టార్టింగ్ చూసుకోండి. చూసుకుంటే సేమ్ అలాగే అన్ని పూలకు అలాగే ముడి వేసుకుంటూ వెళ్ళాలి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి వీడియో మాత్రం చూడండి.